ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా మనకంటూ మన ఇంట్లో ఒక చిన్న కార్నర్లో ఒక ట్రాపికల్ ఏరియాని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ప్లాంట్ ఈ బ్యాంబూ ప్లాంట్. ఇంట్లో ఎన్ని చెట్ల మధ్యలో ఉన్నా కూడా మన కళ్ళు ఫస్ట్ దీని మీదకే పోతుంటాయి కదా. ఇంటికి అందాన్ని, చూసే కళ్ళకి ఒకలాంటి ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న గాలిని ప్యూరిఫై చేసే నేచర్ కూడా ఈ బ్యాంబూ ప్లాంట్స్కి ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ఈజీగా మనం బ్యాంబూ ప్లాంట్స్ని ఎట్లా పెంచుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్ నుంచి ఇంకొన్ని బ్యాంబూ ప్లాంట్స్ని ఎట్లా ప్రాపగేట్ చేసుకోవచ్చో చూసేద్దామా? నా పేరు విశాలి. వెల్కమ్ టు అవర్ మ్యాజికల్ గార్డెన్. ఈ బ్యాంబూ ప్లాంట్స్ని దోస్తులకు కానీ చుట్టాలకి కానీ వాళ్ళ మంచి కోరుతూ గిఫ్ట్ లాగా ఇస్తే అంతా మంచి జరుగుతుంది అని అంటారు కదా. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇట్లా గుడ్ లక్ పేరుతోటి ప్లాంట్స్ని గిఫ్ట్ లాగా ఇచ్చే కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. నాకు కూడా ఈ వెనక కనిపిస్తున్న పెద్ద బ్యాంబూ ప్లాంట్ ఉంది కదా, ఇది మా చెల్లి 5 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నాకు గిఫ్ట్ లెక్క కొనిచ్చింది. అది అప్పటి నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఇప్పటికి మా ఇంట్లో ఒక చిన్నపాటి మహావృక్షం అయింది. దాంట్లోకి వెళ్ళి చిన్న చిన్న కటింగ్స్ తోటి మేము ఈ గ్లాస్ జార్లల్లో కనిపిస్తున్న బ్యాంబూ ప్లాంట్స్ని స్టార్ట్ చేసినాము. మళ్ళీ అందులోకి వెళ్ళి కట్ చేసి ఈ చాయ్ గ్లాస్లో కనిపిస్తుంది కదా, క్యూట్గా ఒక 3 కటింగ్స్ అట్లా చేసేసి ఇంట్లో పెట్టినాము. వీటికి కూడా రూట్స్ వచ్చేసినాయి, చూస్తున్నారు కదా. చిన్నగా క్యూట్గా ఆఫీస్ డెస్క్ల మీద పెట్టుకోవడానికి, లేకపోతే కిచెన్ విండోస్లో అట్లా పెట్టడానికి. ఈ బ్యాంబూ ప్లాంట్స్ని పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, దాదాపుగా మనకి మార్కెట్లో ఇవి 2 రకాలుగా దొరుకుతుంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఇట్లా డిఫరెంట్ షేప్స్లో సెట్ చేసి కంటైనర్స్లో స్టోన్స్ అవి వేసి కదలకుండా అరేంజ్ చేసి ఇస్తుంటారు కదా. ఇట్లాంటివి తెచ్చుకుంటే మనం ఇంటికి తెచ్చుకున్నాక వీటికి పెద్ద పని ఏమి ఉండదు. రెగ్యులర్గా రూట్స్ అవి డ్రై అయిపోకుండా వాటర్ చేసుకుంటుంటే సరిపోతుంది. లేదు మనకి ఈ కంటైనర్ కాదు, ఇప్పుడే మనం వేరే మనకు నచ్చిన కంటైనర్లోకి మార్చుకోవాలంటే కూడా వెంటనే చేయకుండా, ఆల్రెడీ షాప్లో పెరుగుంటాయి, వాటిని మనం అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చి రాగానే ఈ కంటైనర్ కూడా మారవకుండా కొంచెం దాన్ని అడ్జస్ట్ అయ్యనిచ్చి ఒక 4-5 రోజులు అడ్జస్ట్ అవ్వనిచ్చి తర్వాత మనకు నచ్చిన కంటైనర్లోకి కానీ వాటర్లో పెంచుకోవచ్చు. లేదంటే సాయిల్లో కూడా ఇష్టం ఉన్న వాళ్ళు సాయిల్లోకి కూడా మార్చుకోవచ్చు. లేదంటే మనకి షాప్లలో ఇంకో రకంగా కూడా దొరుకుతుంటాయి, ఇట్లా ఇండివిజువల్ స్టిక్స్ లాగా దొరుకుతుంటాయి కదా. ఇదంటే మనం ఈ పెద్ద ప్లాంట్ నుంచి కట్ చేసుకున్న స్టెమ్, కానీ ఇట్లా స్ట్రెయిట్గా లేకపోతే డిఫరెంట్ స్పైరల్ షేప్స్లో ఇండివిజువల్ బ్యాంబూ స్టిక్స్ కూడా దొరుకుతుంటాయి కదా మనకి షాప్లలో. అవి తెచ్చుకున్నా కూడా ఏంటి అంటే వాటిని కూడా మనం తెచ్చుకోగానే సాయిల్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇట్లా సింపుల్గా గ్లాస్ జార్లలో అట్లా వాటర్ పోసేసేసి కొంచెం రూట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నాకు పర్సనల్గా వీటిని వాటర్లో పెంచుకోవడం ఇష్టము. ఎందుకంటే చక్కగా ఇట్లా గ్లాస్ దాంట్లోకి వెళ్ళి చూస్తుంటే కింద రూట్స్ కనిపిస్తుంటాయి. మనం కావాలంటే ఏవైనా స్టోన్స్ అవి ఇప్పుడు ఇందులో చూస్తే మనం కింద కొన్ని స్టోన్స్ కూడా వేసుకున్నాం కదా ఇందులో. అట్లా స్టోన్స్ లోపల నుంచి వేర్లు, చెట్లు, వాటర్ అదంతా చూస్తుంటే మంచిగా ఇండోర్ వాటర్ గార్డెన్ టైప్లో చూడడానికి ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అందుకే నాకు వాటిని వాటర్లో పెంచుకోవడం పర్సనల్గా బాగా ఇష్టం. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే బ్యాంబూ ప్లాంట్స్కి రూట్స్ ఎప్పుడు డ్రై అయిపోకుండా వాటర్ పెట్టుకోవాలి అనుకున్నాం కదా. దాంతోపాటు ఎట్లాంటి వాటర్ వాడాలి అని అంటే రెగ్యులర్ ట్యాప్ వాటర్, అంటే హార్డ్ వాటర్ కాకుండా ప్యూరిఫైడ్ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ పెడితే ఈ ప్లాంట్కి ఇష్టము. ఒకేలా అది అందుబాటులో లేకపోతే రెగ్యులర్ ట్యాప్ వాటర్ అయినా కూడా ముందే పట్టి పెట్టుకుని ఒక 3-4 గంటలు అట్లా సెటిల్ డౌన్ అయినాక వాడుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి మంచి తేమ వాతావరణం ఉంటే బాగా ఇష్టం. సో ఆ తేమని పెంచడానికి మనం ఆల్రెడీ కంటైనర్లో వాటర్ పెట్టుకుంటుంటాం కదా చెట్టుకి. అది కాకుండా ఇంకా కొంచెం ఆ కంటైనర్ని కింద మంచి వైడ్గా ఉండే ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని దాంట్లో కూడా కొన్ని స్టోన్స్ అవి వేసి ఎప్పుడు వాటర్ ఉండేటట్టుగా పెట్టుకుంటే ఆ వాటర్ పైకి ఇట్లా ఎవాపరేట్ అవుతున్నప్పుడు ఆకులకు కావాల్సిన తేమ వచ్చేసేస్తుంది. అట్లా కాకుండా ఇంకా అడిషనల్గా తేమ కావాలి అని అనుకుంటే ప్లాంట్స్కి మనము అప్పుడప్పుడు 3-4 రోజులకు ఒకసారి మంచిగా ఆకుల మీద వాటర్ పడేటట్టుగా చిలకరించుకుంటే, ఇట్లా స్ప్రే చేసుకుంటే ఒకటి మనకి ఆకుల మీద ఉన్న డస్ట్ పోయి ఆకులు ఫ్రెష్గా మంచి బ్రైట్గా షైన్ అవుతూ కనిపిస్తుంటుంది. రెండోది ఏంటి అని అంటే వాటికి కావాల్సినంత తేమ వచ్చేసేసి మెయిన్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనకి అప్పుడప్పుడు మనం ఎంత వాటర్ ఇచ్చుకుంటున్నా కూడా ఆకులు చివర్లు ఇట్లా డ్రై అయిపోయి బ్రౌన్ అవుతుంటాయి కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటికి కావాల్సినంత తేమ లేకపోవడం వల్ల అవుతుంటుంది. సో మనం ఇట్లా కింద అడిషనల్గా ప్లేట్లో వాటర్ పెట్టడం వల్ల అండ్ ఆకుల మీద కూడా వాటర్ చల్లుకోవడం
చేసుకోవడం వల్ల కావాల్సినంత తేమ వస్తుంది, మనము ఆ డ్రై స్పాట్స్ని తగ్గించుకోవచ్చు. ఇంట్లో ఈ చెట్టుని పెట్టుకునేటప్పుడు ఎట్లాంటి ప్లేస్ చూస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, బ్యాంబూ ప్లాంట్స్కి డైరెక్ట్ సన్లైట్ నచ్చదు. కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసే డోర్స్ లేకపోతే ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసే విండోస్కి ఎదురుగా ఈ చెట్టు పెట్టుకోకపోవడం బెటర్. రూమ్లో ఏ కార్నర్లో పెట్టుకున్నా కూడా ఇండైరెక్ట్ సన్లైట్ వస్తే ఈ చెట్టుకి సరిపోతుంది, హ్యాపీగా పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో ఒకేలా మనకి ఏసీ యూనిట్స్ లేకపోతే హీటర్ ఉంటే ఆ వెంట్స్ నుంచి వచ్చే ఎయిర్ డైరెక్ట్గా ఈ చెట్టు మీద పడకుండా చూసుకోవడం బెటర్. ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే, నా పర్సనల్ ఒపీనియన్ బ్యాంబూ ప్లాంట్స్కి ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు. టైం ప్రకారం రూట్స్ డ్రై అయిపోకుండా వాటర్ ఇచ్చుకుంటూ వస్తే సరిపోతుంది. కాకపోతే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా విన్నా, వాళ్ళు ఆల్ పర్పస్ ఇండోర్ ప్లాంట్ ఫుడ్ ఉంటుంది కదా, లిక్విడ్ ఫర్టిలైజర్, అది వాటర్లో మిక్స్ చేసి ఎవ్రీ 6 to 8 weeks ఒకసారి ఫీడ్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్లాంట్స్ని, అన్ని ఇండోర్ ప్లాంట్స్ చేసుకున్నట్లుగానే. వాళ్ళ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఒకవేళ మీరు కావాలంటే అది ట్రై చేసుకోవచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే బ్యాంబూ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్స్ పెద్దగా ఏం అవసరం లేదు. బ్యాంబూ ప్లాంట్స్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మనము లక్కీ బ్యాంబూ ప్లాంట్ని చూసినప్పుడు రెగ్యులర్గా మనము ఊర్లలో బావుల కాడ లేకపోతే అడవులలో చూసే వెదురు చెట్లు ఉంటాయి కదా, అవి ఇవి ఒకే జాతికి సంబంధించిన ప్లాంట్స్ అనుకునేదాన్ని. కాకపోతే నాకు తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, అవి చూస్తానికి మాత్రమే ఒకలాగా ఉంటాయి, అవి రెండు రకాల ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ప్లాంట్స్ అని చెప్పేసి. లక్కీ బ్యాంబూ ప్లాంట్ విషయానికి వస్తే, ఇది డ్రెసీనా అని, వాటి బొటానికల్ ఫ్యామిలీ నేము డ్రెసీనా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్. అందులో కూడా మనకి రకరకాల ప్లాంట్స్ ఉంటాయి. డ్రాగన్ ప్లాంట్ అని చెప్పేసి మీరు చూసే ఉంటారు, అది కూడా ఇండోర్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది నా దగ్గరికి వచ్చి ఒక 3 నెలలు అయింది ఈ ప్లాంట్. ఇది కూడా డ్రెసీనా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంటే. దీని యాక్చువల్ నేమ్ సాంగ్ ఆఫ్ ఇండియా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా పేరు, ఎందుకు వచ్చిందో మరి. మేబీ దీని ఆకులు అట్లా మ్యూజికల్ నోట్స్ లాగా ఉన్నాయా ఆ షేప్లో తెలీదు, కానీ చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఈ ప్లాంట్ చూస్తే. గ్రీన్ కలర్ ఆకులు అండ్ ఆ ఎడ్జెస్లో అట్లా ఎల్లో కలర్ లైన్స్ వచ్చేసేసి చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఇది కూడా డ్రెసీనా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంటే. మనకి ఆల్రెడీ ఉన్న బ్యాంబూ ప్లాంట్స్ నుంచి కొత్త ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది చూస్తున్నారు కదా, దీనికి మనకి ఇక్కడ నోడ్స్ కనిపిస్తున్నాయి, 1 2, ఇక్కడ ఒక నోడ్ అండ్ ఇక్కడ ఒక నోడ్ కనిపిస్తున్నాయి కదా. ఏదో ఒక నోడ్ దగ్గర జస్ట్ ఆ నోడ్ పైన కట్ చేసుకుంటే, ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక క్లీన్ కట్ అట్లా చేసేసుకుంటే, దీన్ని మనము వాటర్లో పెట్టేసేసుకుంటే కింద మనకి రూట్స్ ఫామ్ అయిపోతాయి అండ్ మనకి స్లోగా గ్రోత్ కూడా న్యూ గ్రోత్ కూడా స్టార్ట్ అయిపోతుంది, కొత్తగా ఆకులు రావడము అట్లా. ఆల్మోస్ట్ ఒక మంత్ లోపల మనకి రూట్స్ స్టార్ట్ అయిపోతాయి దీనికి. సింపుల్గా ఇక్కడ కింద ఉన్న ఆకుల్ని తీసేసేసి మిగతా వాటిలాగా వీటిని కూడా వాటర్లో పెట్టేసేసుకుంటే కొత్త లీవ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ మెయిన్ స్టెమ్ ఏదైతే ఉందో మనం దీని నుంచి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఒక కటింగ్ని, అది వాటర్లో పెట్టుకుంటే దానికి రూట్స్ వచ్చేసేస్తాయి. ఈ మెయిన్ స్టెమ్కి కూడా పక్కన కొత్త ఆకులు కొత్తగా గ్రోత్ స్టార్ట్ అవ్వాలి అని అంటే, తొందరగా స్టార్ట్ అవ్వాలి అంటే ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఎక్కడైతే మనం ఇప్పుడు కట్ చేసుకున్నామో ఆ కటింగ్ని సీల్ చేయడానికి మనకి క్యాండిల్ వ్యాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఆ కటింగ్ని ఆ చిన్న పార్ట్ వరకు డిప్ చేసేసేస్తే ఏమవుతుంది అంటే, ఈ ఎక్కడైతే కట్ చేసినామో ఆ ఏరియాని సీల్ చేసేసేస్తుంది ఆ వ్యాక్స్. దానివల్ల పక్కన నోడ్స్ నుంచి మనకు వచ్చే కొత్త గ్రోత్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అదొక చిన్న టిప్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే. చూసిరు కదా, మన దగ్గర ఆల్రెడీ ఉన్న బ్యాంబూ ప్లాంట్స్ నుంచి కొత్త బ్యాంబూ ప్లాంట్స్ని గ్రో చేసుకోవడము, ప్రాపగేట్ చేసుకోవడము చాలా ఈజీ. చూసిరు కదా మ్యాజికల్ గార్డెన్లో ఉన్న బ్యాంబూ ప్లాంట్స్ గురించి. ఇంకో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్.